శనివారం 20 సేవకులు వస్తారు, లేకపోతే అమ్మగారు వాక్యం చెప్తారు. తర్వాత 3వ శనివారం ఒక ప్రత్యేక దినముగా మేము ఏర్పాటు చేస్తున్నాం. 3వ ఆదివారము తప్పనిసరిగా మీరందరూ రావాలి. నేను రక్షణ పొంది 35 సంవత్సరాలు అవుతున్నటువంటి దినము కనుక తప్పనిసరిగా మీరు రావాలని ఆశపడుతున్నాను. తర్వాత విజయవాడ నుంచి కూడా కొంతమంది మాతో పాటు ఆ సంవత్సరం రక్షించబడిన వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా మీ అందరికీ ఆహ్వానము 3వ ఆదివారం తప్పనిసరి ఇదే సమయం జరుగుతుంది. తర్వాత సెమీ క్రిస్మస్ గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. డిసెంబర్లో పోయిన సంవత్సరం 18వ తారీఖున జరిగింది. ఆ రోజు మనం సమయాన్ని చూసి ఎక్కడికి మనకి ఏ సమయం ఇస్తారో ఆ సమయంలో సెమీ క్రిస్మస్ గురించి ప్రార్థన చేయడం, మరి మీకు ఆహ్వానించి దేవుని వాక్యాన్ని వినిపించడానికి సిద్ధపడదాం. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నామండి. మనుష్య చిన్న సాక్ష్యం చెప్తానండి. చిన్న సాక్ష్యం కొద్ది సమయం మీ అందరికీ నమ్మున్నానండి. చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, సెప్టెంబర్లో మా పెద్ద బాబుకి బాగా జ్వరం వచ్చేసింది. జ్వరం అసలు టాబ్లెట్ కాస్తున్నాను కానీ తగ్గట్లేదు. నైట్ అయితే అసలు బాగా 102 అట్లా ఉంటుంది. సిరప్ వేస్తానే ఉన్నాను, వాళ్ళంతా ఏ శక్తి వేసి అట్లా తుడుతున్నాను, కడిగొడ్డేసి తుడుతున్నాను, అయినా కానీ కాలిపోతుంది. అట్లాగే చూస్తున్నా, బ్లడ్ టెస్ట్ చేయించాను కానీ బయట ఈ మామూలు జ్వరమే అని చెప్పారు. ఏ మామూలుగా టైఫాయిడ్ కానీ ఏం లేదు, నార్మల్ రిపోర్టే వచ్చింది. అయితే మరి అసలు ఎందుకు వస్తుందో జ్వరం, అయినా కానీ ట్యాబ్లెట్లు వేస్తున్నాను కానీ తగ్గట్లా జ్వరం అసలు బాగా కాలిపోతుంది. 102 ఉంటుంది. నైట్ బాగా వచ్చేస్తుంది. నాకేమో భయం వేసి అమ్మో ఫిట్స్లో వచ్చేస్తుంది, భయం వచ్చేసేస్తుంది. అసలు భయం వేసి ఇంకా నేను ప్రార్థన చేసుకుంటానే ఉంటున్నాను. ప్రభు మరి బిడ్డను కాపాడని చెప్పి చేసుకుంటాను. ఇంకో రోజు ఆయన పన్ను డబ్బులు చూసుకొని మేము ప్రజా వైద్యశాలకు వెళ్ళాము హాస్పిటల్కి. అక్కడికి వెళ్తే మేడం ఇట్లా చేయించానండి, టెస్ట్లు అయితే చేయించాను, మరి అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చినాయి మేడం అంటే, సరే ఇక్కడ కూడా చేద్దామని చెప్పి చేశారు. చేస్తే అక్కడ కూడా అన్ని నెగిటివ్గానే వచ్చినాయి. వస్తే మరి జ్వరం ఎందుకు వస్తుందో అడ్మిట్ అవ్వండి అన్నారు. ఒకసారి మాకు భయం వేసింది. ఆయన నేను ఉన్నాము, అడ్మిట్ అవ్వమంటున్నారు, మరి ఏం జ్వరం కాదంటున్నారు, మన దగ్గర అయితే డబ్బులు అయితే ఇప్పుడు లేవు కదా అని చెప్పి భయం వేసింది నాకైతే. మేడం తగ్గపోతే మీరు మెడిసిన్ ఇవ్వండి, తగ్గపోతే మళ్ళీ తీసుకొస్తామని చెప్పి నేను అడిగాను. సరే అని చెప్పి మేడం టాబ్లెట్ రాశారు, అడ్మిట్ అనే రాశారు అక్కడ. కానీ మేము ఇంటికి వచ్చేసాం. పాపకి ఇంటికి వచ్చిన మేడం వేసిన సిరప్ కూడా తగ్గలేదు, కాలిపోతుంది. 8:30కి వేసాను, 9ంటికి బాగా ఫీవర్ వచ్చేస్తుంది, బాగా మంటలు మండిపోతుంది. జ్వరం అయితే పిల్లలు నీరసం అయిపోతుంది అని చెప్పి నేను ఆ నైట్ తీసుకెళ్ళాము హాస్పిటల్కి. ఇంకా తీసుకురమ్మన్నారని చెప్పి తీసుకెళ్ళిపోయాను. ఇంకా తీసుకెళ్ళిపోతే అక్కడ ఉంచారు, సెలైన్లు పెడుతున్నారు. అయినా కానీ జ్వరం కాలిపోతానే ఉంది. నైట్ అంతా వస్తానే ఉంది. ఆ జ్వరం ఏంటో మరి నాకు అర్థం కాలేదు. మేడం ఎందుకు వస్తుందో ఏంటో చూద్దాము అని చెప్పి కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయిస్తారు, వేరే అన్ని నెగిటివ్గానే ఉన్నాయమ్మా, జ్వరం ఎందుకు తగ్గట్లేదు అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ఇంకో వేరే అమెరికన్ హాస్పిటల్కి కూడా పంపించారు. మా దాంట్లో కూడా ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయి అని చెప్పి అక్కడికి కూడా మళ్ళీ రిపోర్ట్స్ చేద్దాం బ్లడ్ టెస్ట్ అని చెప్పి పంపిస్తే అక్కడికి వెళ్ళి మరి తీసుకొచ్చి అవి కూడా నెగిటివ్గానే వచ్చింది పాపకి.
మరి ఎందుకని తగ్గట్లేదు అని చెప్పి ఇంకో బాధపడుతున్నాను. పిల్ల అయితే నీరసం అయిపోతుంది. ఒకసారి అయితే హాస్పిటల్లో ఉండగానే కడుపులో లేక ఏడుతుంది. మమ్మీ నాకు ఏదో అయిపోతుంది అని చెప్పి ఏడుస్తుంది. నేనైతే ఏం చేయలేదు, ఐసీయూలోనే పెట్టారు. అక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను, పాప ఉంటే ఇక ఏడ్చుకుంటా ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. అయ్యా తగ్గితే మాత్రం ఈ సాక్షిగా మా బిడ్డను నిలబెట్టి ప్రభు అని చెప్పి నేను చేసుకున్నాను. మరి మేడం వచ్చి పొద్దున్నే నా ప్రయత్నం నేను చేస్తానన్నారు. ఆ మాకు ఇంకా భయం వేసింది. ఏంటి ఇట్లా అంటున్నారు, పాప చెప్తే మరి జ్వరం అన్ని నెగిటివ్ వచ్చింది, జ్వరం తగ్గట్లేదని చెప్పి ఇంకా నేను బాధపడుతున్నాను. అందరూ ఎందుకని తగ్గట్లేదని చెప్పి కంగారు పడుతున్నాం. తర్వాత వేరే టెస్ట్ ఒకటి చేశాడు, స్క్రబ్ టెక్నస్ పాజిటివ్ వచ్చిందమ్మ పాపకి అని చెప్పి అన్నారు. అది విష జ్వరం అంటే ఒక పురుగు పుట్టడం వల్ల ఇంకా వచ్చిందంట. ఇంకా మెడిసిన్ ఇచ్చారు, ఏమేమో వేసుకోవట్లేదు. సెలైన్ పెడితే అయ్యో వాసిపోయి పాపకి ఆ చేతికి మార్చి ఈ చేతికి పెట్టారు. మరి ఇంకా పంపించేస్తాం అనగానే మళ్ళీ నీరసం అయిపోతుంది, ఇంకా బాగా బలహీనం అయిపోతుంది. ఏంటో ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకున్నాక మరి మేడం పంపిస్తామన్నారు. మెడిసిన్ ఇచ్చి ఇంకా పంపించారు. 5 days కోర్సు వాడాలని చెప్పి పంపించారు. దేవుడు మరి ఆ బిడ్డని క్షేమంగా ఉంచాడు. దేవుడు సన్నిధిలో సాక్షిగా నిలబెట్టాడు. మరి మమ్మల్ని దేవుడు ఎంతగానో తోడుగా ఉండి మా పట్ల మేలు చేసినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి మా భర్త అయితే మార్మల్స్ రక్షణ పొందాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. తనకు కూడా 3 నెలల నుంచి కాళ్ళు నొప్పి అంటున్నాడు, ఏం తగ్గట్లేదు, ఇంటికాడే ఉంటున్నాడు. అసలు ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా కానీ స్కాన్ చేశారు, అయినా కానీ ఏమి లేదు అని అన్నారు. మరి ఎంఆర్ఐ స్కానింగ్ రేపు 10వ తారీఖున చేస్తా అన్నారు. మరి ఆ బిడ్డ కోసం మీరు ప్రార్థన చేయండి, మా కుటుంబం వరకు ప్రార్థన చేయండి. ఆయన కూడా మార్మల్స్ రక్షణ పొందాలని మీరు అందరూ నా కొరకు ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. దేవుడు తను ప్రేమించే వారిని శిక్షించి గర్వించడానికి పడుతుంది. కనుక దేవుడు పర్యాయాలు ఆయన వైపు పెట్టుకోవడానికి హెచ్చరికలు శిక్షణ రూపంలో శిక్షణిస్తారు. అప్పుడు మనం లోపలగలిగినప్పుడు దేవుడు మనల్ని అద్భుతంగా ఆయన హెచ్చరించినవాడు. దేవుడు చేసే గొప్ప కార్యాలు, ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. మనం నమ్మదగిన వారు కాకపోయినను ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన నామమును బట్టి మనకి సంపూర్ణమైనటువంటి విడుదల, విమోచన, స్వస్థత, రక్షణ కలుగుతున్నది. కనుక ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారికి ఏ మేలు పొదువై ఉండదు అని కూడా రాయబడి ఉన్నది. మంచిదండి, మంచి. అలాగా మనం అందరం కూడా నమ్మి విశ్వసించి సాక్ష్యాలు, మన పొందిన మేలును సాక్ష్య రూపంలో పంచుకోవడం చాలా మంచిది. దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుతున్నాం. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి 8వ వచనం వరకు చదువుతున్నాం. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల యెడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలముగా కాక మన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించను. మనం ఆయన కృప వలన నీతిమంతులు మనకు తీర్చబడి నిత్య దేవుని వచ్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మొదటై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకులైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. చాలా ప్రార్థన చేస్తున్నామండి. మహాగరుడును మహోన్నతుడును సర్వశక్తిమంతుడైనటువంటి గొప్ప దేవ, దినాన్ని బట్టి స్తుతిస్తున్న ఈ మాసం మొదటి ఆదివారం పరిశుద్ధ దినము సన్నిధిలో సమకూర్చబడడానికి మమ్మల్ని ఈ స్థలానికి నడిపించినందుకే స్తుతిస్తున్నా.
మా మనుషులు మీరు ఆయన నాతో మీరు మాట్లాడండి. మీ శక్తి చేతనే, మీ బలం చేతనే సమస్యలో సాక్ష్యం ప్రభా, మరి మా హృదయాలు తెరవబడి ఈ వాక్యాన్ని గ్రహించగలిగి ఆ ప్రకారంగా మీ యొక్క మాటలు చొప్పున జీవించడానికి మాకు తగినంత వివేచన జ్ఞానం దయచేసి సహాయం చేయడానికి ప్రార్థిస్తున్నాను. మీ నడిపింపు మాకు అనుగ్రహించడం, సమస్త వ్యతిరేకతను దూరపరచున్నాను. మా ప్రభువు మా రక్షకును మీ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నడిపింపు ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల కాక తన కనికరం చూపునే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగు చేయడం ద్వారా మనలను రక్షించను. దేవుడు పరిశుద్ధుడు. మానవమైనటువంటి మనము దేవుని యొక్క స్వాధీనంలో నిర్మాణం చేయబడ్డాం కనుక దేవుని యొక్క పోలిక భూమి మీద మానవుడికి అనేకమైనటువంటి జీవులు భూమి మీద జీవిస్తున్నాయి. కానీ దేవుడు మానవునికి ఒక ప్రత్యేకత ఇచ్చినాడు. కనుక దేవుడు మానవుల్లో వచ్చినటువంటి ఆత్మ నశించిపోవడం దేవుని యొక్క చిత్తము కాదు. మానవ యొక్క జీవితము ఇంతటితో అంతము కాదు, శరీరంతో అంతము కాదు. ఆత్మ అనేది మానవంలో ఉన్నది. ఆ ఆత్మ నిత్య జీవానికి వెళ్ళవలసి ఉన్నది. కనుక నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకములకు వచ్చెను అని వ్రాయబడింది. సృష్టికర్తైనటువంటి దేవుడు సర్వ సృష్టిని నోటి మాటల చేత సృష్టించినటువంటి దేవుడు ఆయన ఈ లోకానికి మానవుని యొక్క కోరిక, రక్త మాంసాలు కలిగినటువంటి కోరికతో ఈ లోకానికి వచ్చి మానవులందరి రక్షణార్థమై దేవుడు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఈ సత్యాన్ని ప్రతి మనిషి నమ్మాలి. నీలో పాపమున్న సంగతి నీవు గుర్తిరిగినట్లయితే, నీలో పాపాన్ని పోగొట్టుకోవాలంటే ఆయన రక్తము నీకు అవశ్యమైనది. ఆయన రక్తములో ఈ పాపము కడగబడుతున్నది. ఆ విషయము మనం అర్థం చేసుకోగలిగినప్పుడు నాలో పాపము పోయినది. అందుకని ఇక్కడ భక్తుడు ఏం రాస్తున్నాడంటే, పౌలు గారు తీతుకు రాస్తున్నటువంటి పత్రికలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక మనము మంచి పనులు చేస్తాం. చాలా మంది ఏం చేస్తారంటే ధర్మకార్యం చేస్తారు, రక్తదానం చేస్తారు, ధనదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, తర్వాత ఇంకా కొన్ని ధర్మకార్యాలు చేస్తారు, నీతిగానే బ్రతుకుతారు. అంత మాత్రము వారు నిత్య జీవానికి వెళ్ళలేరు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. పాపానికి విమోచన కలగాలి మొదట, తర్వాత పరిశుద్ధాత్మ మనలోనికి మానవులోనికి ప్రవేశించి పరిశుద్ధాత్మ నడిపింపుతో నీతి కార్యాలు జరిగించాలి. అప్పుడు మాత్రమే అతడు సర్వసత్యంలోనికి రాగలుగుతాడు. మనలో అవినీతి ఇంకా బ్రతికి ఉందంటే పాపం అనేది చనిపోలేదు, పాపం అనేది పోలేదు అనేది మనకు అర్థం అవుతుంది. పునర్జన్మ సంబంధమైన అని స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయగల ద్వారాను మనలను రక్షించను.
ఇక్కడ నూతన స్వభావము, పాత స్వభావం నుండి మనం ప్రార్థన చేసిన వ్యర్థం అవుతుంది. నూతన స్వభావము మనకి రావాలి. నూతన స్వభావం రావాలంటే పునర్జన్మ సంబంధము, అంటే పునర్జన్మ, తిరిగి జన్మించటము అనేది కావాలి. తిరిగి జన్మ అంటే ఎలా జన్మించాలి? ప్రభు శరీరాలుగా ఉన్న దినాల్లో పరిచయ కర్మశాస్త్రోక్తుడు అయినటువంటి పరిచయుడు ఆయన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కొత్తగా జన్మించు అని చెప్పారు. ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు, ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు. ధర్మశాస్త్రంలో అధర్మం లేదు, ధర్మమే ఉంది. అది దేవుని దగ్గర నుంచే వచ్చింది. అది సృష్టికర్త అయినటువంటి దేవుని నుండి మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇవ్వబడింది. అందుకని పౌలు కూడా ధర్మశాస్త్రములో నిష్ట కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. నికోదేము పాదాల దగ్గర నేర్చుకున్నవాడుగా ఉన్నాడు. గమనియేలు పాదాల దగ్గర నేర్చుకున్న వాడుగా ఉన్నాడు. కనుక కానీ తాను సత్యముల గురించి అన్వేషణ చేసినప్పుడు తనలో సత్య సంబంధమైనది కనబడలేదు. కనుక తాను హింసకుడు అని గుర్తించిన స్థితి, ప్రధాన పాపి అని గుర్తించినటువంటి స్థితిని ఎప్పుడు గమనించాడంటే యేసుక్రీస్తు ప్రభుత్వం దర్శించిన దినాలు. కనుక ప్రతి ఒక్కరిని కూడా ఒక్క ప్రభు ఈ లోకానికి వచ్చి పరలోకం నుండి సర్వలోకములో సర్వ ప్రజలైనటువంటి వారి లోనికి ప్రవేశించ, సర్వలోకంలో భూమి మీద ఉన్నటువంటి ఎన్ని దేశాలున్నా, ఎంతమంది ప్రజల్లో ఉన్నా ఆ ప్రజలందరిలోనికి ప్రవేశించగలిగేది పరిశుద్ధాత్మ శక్తి. యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే వచ్చి ఇశ్రాయేల్ దేశంలో ఆయా ప్రాంతాల్లో శరీరాలుగా ఉండి సంచరించారు. ప్రభు ఆయన పునరుద్ధారుడై తిరిగి వెళుతూ చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఈ సత్యాన్ని ప్రకటించండి అని చెప్పారు. కనుక ఆ దినం మొదలుకొని నేటి వరకు ఈ ప్రకటనలో మన దగ్గర కూడా ఈ సత్య సువార్త మనకి వచ్చింది. కనుక పునర్జన్మ సంబంధమైనటువంటి జన్మ, తిరిగి జన్మించడం అనేది మనకి కావలసి ఉన్నది. కనుక ఎలా తిరిగి జన్మించాలి? అప్పుడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మించాలి. ఒక చిన్నవాడు ఉంటాడా? మళ్ళా గర్భంలోనికి, తల్లి గర్భంలోనికి వెళ్తాడా? కాదు. కానీ మనం ఇలానే ఉంటాం. కానీ మన స్వభావము నూతనమైనటువంటి స్వభావము. మనుషులు మనం ఏ వయసులో ఉన్నామో ఆ వయసులోనే ఉంటాం. కానీ నూతనమైనటువంటి స్వభావాన్ని కలుగు చేయడానికి నీ వశము కాదు, మరొకరి వశము కాదు. లోకంలో ఏ వైద్యులైనాను వారు వైద్యాన్ని కనుక్కున్నారు, ఏదైనా జబ్బుకి వైద్యం కనుక్కున్నారు. కానీ ఈ పాపానికి విముక్తి అనేది ఏ వైద్యుడు కనుక్కోలేదు. కనుక దీనికి దేవుడు ఇస్తున్నటువంటి ఆ యొక్క జవాబు ఏంటంటే పునర్జన్మ మనం జన్మించవలసిన వారంగా ఉన్నాం. పునరుద్ధానం, నూతన స్వభావం మనలోకి రావాలి. కాగా ఎవరైనా క్రీస్తునందు ఉన్నట్లయితే వారు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తము క్రొత్తమైనను. కనుక మనము దేవుని దగ్గరికి వస్తున్నాం, పాతవి గతించటం లేదు, సమస్తము క్రొత్తవి
అవటలే, కొన్ని మిళితమవుతుంది. అందుకని ప్రభు చెప్పారు, పాత బట్టకి క్రొత్త మాసిక, దానివల్ల ఆ బట్టకి అది వెలితిని కలుగు చేస్తుంది అని వ్రాయబడింది. కనుక క్రొత్త తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం, క్రొత్త నిబంధన, క్రొత్త తిత్తులలో కొత్తగా మనము జన్మించి ద్రాక్షారసము అంటే కొత్త నిబంధన మన హృదయంలో నింపబడవలసి ఉన్నది. కనుక పిల్లరా, ఇది సాధ్యం. ఇది సాధ్యమా? ఇది సాధ్యమా? సాధ్యమే. అభ్యాసం కలిగిన వారికి సాధ్యము, అభ్యాసము లేని వారికి అసాధ్యం. కనుక మనము నూతన విధానం, పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే, ప్రభు నమ్మాం, విశ్వసించాం, కాంపిటీషన్ తీసేసుకున్నాం అంటే నెలలో మునిగే తీసుకున్నారు. కొంతమంది చిలకరింపు కాంపిటీషన్ కొన్ని రకరకాల సంస్థలో రకరకాలు ఇస్తున్నారు. ఇది కాదు, నీటిలోనే మునిగాం. నీటిలో మునిగి లేచిన తర్వాత అంటే అక్కడ రాయబడినట్టుంటే, మారు మనసు పొందిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం. బాప్తిసం ఎందుకు తీసుకున్నామండి? మారు మనసు పొంది పాపాన్ని నాలో నుంచి బయటికి పంపించేశాను, పాపం నాలో లేదు, అది చచ్చిపోయింది అనే సూచనగా, గుర్తుగా మనము బాప్తిసం తీసుకుంటున్నాం. అది ప్రాణం బ్రతికున్నట్లయితే పాపం ఉన్నట్లేగా, బ్రతికున్నట్లయితే పాపము ఉన్నట్లేగా. కనుక మనం నాయందు బ్రతికి ఉన్న వారమైతే దేవుని వారం కాదు. కానీ మనము పాప విషయంలో చచ్చిన వారమై నీతి విషయంలో బ్రతికిన వారమైతే దేవుని వారం. మనలో నీతి బ్రతకాలి, పాపం అనేది చనిపోవాలి. దీనికోసము మన ప్రయాస ఈ లోకంలో. కనుక ఎప్పుడైతే మనము ఈ శక్తి మనకు చాలదు, పాపాన్ని మనము ఓడించలేము, పాపంలో దిగిపోయాం, పాపము మనల్ని ఓడించింది. కనుక పాపాన్ని ఓడించగలిగినటువంటి శక్తిమంతుడు మనకి ఆధారమై ఉన్నాడు, అండగా ఉన్నాడు. కనుక ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు కాగలుగుతాడు. కనుక ప్రభువు ద్వారా, యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పాప క్షమాపణ మనకి కలుగుతున్నది. ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. అనేక పర్యాయాలు మనం వింటున్నాము, కానీ ఒక్కసారి కూడా ఈ మాటని మనం చెవి ఎక్కలేక పోతున్నాం. కనుక ఎప్పుడైతే మనం ఇలాగ ఉంటామో అప్పుడు మనము లోకంలో ఉన్నటువంటి అన్ని కూడా మనకు దూరంగానే ఉంటాయి. ప్రభు శిష్యులైనటువంటి వారిని కనుగొని వారిని పిలిచారు. మీరు చేపలు పట్టే జాలర్లుగా ఉన్నారు, కానీ నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తాను అని అన్నారు. అప్పుడు వారు విడిచి వచ్చారు. ఆ వృత్తిని విడిచి, ఆ ధోరణిని విడిచి, ఆ వలలు విడిచి, తండ్రిని విడిచి ప్రభుని వెంబడించినట్లుగా ఉంది. చాలా కాలం వరకు ఈ సెక్షన్లోనే ఉన్నారు. 3.5 సంవత్సరం సెక్షన్లోనే ఉన్నారు. ఆ సెక్షన్లో కూడా వారు బలము ఆ శిక్షణలో వారికి బలము రాలేదు. కానీ ప్రభువు పునరుద్ధారుడై తిరిగి లేచిన తర్వాత ప్రభువు వారి యొద్దకు వెళ్ళి వారితో మాట్లాడినప్పుడు వారు దేవుని యొక్క ఆత్మశక్తిని పెంచుకున్నారు, ఆత్మ బలాన్ని సంపాదించుకున్నారు. అప్పుడు వారు దేవుని ఆత్మ చేత ధైర్యముగా నిలిచి వారి ప్రాణాలు కూడా వారు ప్రేమించిన వారు కాదు అన్నట్టుగా ఉన్నారు. పిల్లరా, దేవుడు వాళ్ళ ప్రాణాలు పెట్టమని అంటలేదు, పాపాన్ని పోగొట్టుకోమంటున్నాడు. పాపం
పోగొట్టుకోవాలంటే పరిశుద్ధాత్మ నీ మీదకి రావాలి. పరిశుద్ధాత్మ సర్వాంతరాన్ని. ప్రభు ఆ దినాల్లో ఆయన పరలోకం నుండి భూలోకానికి ఆయన ఒక్కడే వచ్చాడు. కానీ నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. నా తండ్రి యొక్క నుండి ఉత్తరవాది అనగా పాపాన్ని గురించి ఒప్పింపజేసే ఆత్మ, నీతిగా జీవింపజేసే ఆత్మ మీ యొక్కకు వస్తుంది. ఎవరైతే కోరుకుంటారో ఆ ఆత్మ మీలోనికి వస్తుంది. అప్పుడు మీరు పాపం నుండి జయించగలుగుతారు, పాపాన్ని జయించగలుగుతారు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. మనమందరం పాపులమే. ఎవరు దేవుని దృష్టికి అనాథవంతులు లేదు. కనుక దేవుని దృష్టికి నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు అని రాయబడి ఉంది. కనుక మనుషుల దృష్టికి మంచివాడు అనిపించుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు. కానీ దేవుని దృష్టికి మనము యథార్థవంతులని ఎంపిక చేయబడినప్పుడు వారు ధన్యులు కాగలుగుతారు. దేవుని యొక్క శక్తి మనుషులలో కూడా క్రియాత్మకమైంది. దైవత్వం మానత్వంలోనికి ప్రవేశించినప్పుడే మానవుడు దేవుని యొక్క లక్షణాలు కలిగిన వాడుగా ఉంటాడు. ఇక్కడ మానవుడుగా ఉన్నటువంటి పేతురు ప్రభు సముద్రం మీద నడుస్తున్నప్పుడు నేను కూడా నడుస్తానన్నాడు. అయితే రమ్మని దేవుడు పిలిచాడు, సముద్రం మీద నిలిచాడు. కానీ అవిశ్వాసమును బట్టి మునిగిపోసాగను అని రాయబడింది. కనుక దేవుని కార్యాలు తనలో కూడా జరిగినాయి. ఎలాగంటే తాను ఆయన దగ్గర ఏమీ లేదు, పేతురు దగ్గర ఏమీ లేదు. ప్రభు కూడా ఈ లోకంలో ఏమీ సంపాదించుకోలేదు. ఒక ఇల్లు లేదు, ఒక పన్ను కట్టడానికి ఒక శక్యం కూడా లేదు. తర్వాత తనకి వాహనంగా ఒక గాడిద కూడా లేదు. అవన్నీ కూడా మనం చూస్తాం బైబిల్లో. పేతురు సమస్తాన్ని విడిచి వచ్చాడు. వచ్చిన తర్వాత పేతురు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయినా యెరూషలేము దేవాలయంలోనికి వెళుతున్నప్పుడు పుట్టుక నుంచి పుట్టివాడు ఆ మెట్ల యొద్ద పడి ఉన్నాడు, భిక్షమెత్తుకొచ్చున్నాడు. అతన్ని మోసుకొని వచ్చేవారు, మోసుకొని పోయేవారు ఉన్నారు. అయితే పేతురు యోహానులు ఆ మందిరంలోనికి వెళుతున్నప్పుడు ఆ భిక్షగాడు ఏమైనా దొరుకుతుందేమో అని ఆశతో చూచినప్పుడు పేతురు ఏమన్నాడంటే, వెండి బంగారములు మా యొక్క లేవు, కానీ నాకు కలిగినది మీకు ఇచ్చుతున్నాను. చాలండి, నాకు కలిగినది. ఏం కలిగి ఉన్నానండి? వెండి బంగారాలా? చూడండి, అంటే నాకు కలిగినది ఏమిటి? నజరేయుడైన యేసు నామమున లేచి నడువు అని చెప్పాడు. వెండి బంగారాలు లేవు. ఇప్పుడు ధనమా గొప్ప, దేవుని యొక్క శక్తి గొప్పదా? దేవుని యొక్క శక్తిని పాపరులైనటువంటి, విద్యాహీనులైనటువంటి, చాలమైనటువంటి వారు ప్రభుని వెంబడించి వెండిని బంగారాన్ని సంపాదించారా? తమ కొరకు ఏమైనా నివాసాలు సమకూర్చుకున్నారా? ఏమీ లేదు. కానీ ఏం సంపాదించారు? ప్రభు చెప్పినటువంటి రీతిలో మనుషులను పట్టు జాగ్రత్తగా చేస్తానని చెప్పారు ప్రభు. వెండి బంగారాలు మా దగ్గరికి ఉన్నాయి, నజరేయుడైన యేసు నామమున తెచ్చి నడుము. దిక్కున లేచాడు. ఏమిటి? ఎంత ఆశ్చర్యం! ఇంకా రాయబడింది, పేతురు ఇంకా నీడను పడిన వారు కూడా స్వస్థతను పొందినట్లుగా రాయబడింది. ఎంత శక్తిని దేవుడు వారికి ఇచ్చాడు. తర్వాత సమరయ ఆ ప్రాంతంలో ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచారన్న సంగతిని విని ఫిలిప్పు ఆ స్థలానికి వెళ్ళి అనేకులకి సువార్త ప్రకటిస్తున్నప్పుడు
ఆ సువార్త వింటున్నటువంటి వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, బాప్తిసం పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్మ వారిలోనికి ప్రవేశించడానికి ఎవరి మీద చేతులు ఉంచుతారో, ఎవరు శిష్యులైనటువంటి వారు ఎవరు ఎవరి మీద చేతులు ఉంచుతారో వారు పరిశుద్ధాత్మను పొందుతున్నారు. ఎంత వరమండి! పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారు అని రాయబడింది కదా. అంటే ఎలాగైపోయిన వాళ్ళు యేసు ప్రభు ద్వారా వారు పరిశుద్ధాత్మ శక్తిని పొంది ఎవరి మీద చేతులు ఉంచుతారో వారు పరిశుద్ధాత్మ పొందుతున్నారు. అలాంటి శక్తి వారిలోనికి ప్రవేశించింది. వెండి బంగారాలు ఉన్నాయా? సమస్తాన్ని విడిచిపెట్టేసి ప్రభుని వెంబడించారు, స్వస్థపరిచే ప్రభావాన్ని పెట్టుకున్నారు, పరిశుద్ధాత్మను కూడా పొంది ఆ స్థితి వారికి ఇచ్చే స్థితిని కూడా వీళ్ళు పొందుకున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి గారడీ సీమోను ఏం చేశాడంటే ఆయన చేస్తున్న గారడీ విద్యను బట్టి వారందరినీ విభ్రాంతి చెందేటట్టుగా చేశాడు. కానీ తర్వాత పిలుపు యొక్క మాటలు విని వాటన్నింటినీ విడిచిపెట్టి తాను కూడా బాప్తిసము తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్నట్టుగా రాయబడింది, కానీ తన మార్పు జీవితం వారితో కలిసే ఉంటున్నాడు. కానీ ఏమి రాలేదు, మార్పు అనేది రాలేదు. మనం ఈ దినాల్లో దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని వాక్యాన్ని వింటున్నాం, కలిసే ఉంటున్నాం, కానీ మార్పు రాని స్థితి, పాత స్వభావమే పనిచేస్తుంది. గారడీ సీమోను ఈ సత్యాన్ని చూసి ఏమన్నాడంటే, ద్రవ్యాన్ని తీసుకొచ్చి నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇవ్వు అని అంటున్నాడు. ఎలా పొందాలనుకుంటున్నాడు? ద్రవ్యం నుంచి కొనాలనుకుంటున్నాడు. కానీ పేతురు అప్పుడే అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ద్రవ్యం నుంచి దేవుని వరమును సంపాదించుకోవాలనుకుంటున్నావా? నీ వెండి నీతో కూడా, నీ డబ్బు నీతో కూడా, నీ ఆస్తి నీతో కూడా, నీ సంపద నీతో కూడా, ఈ లోకంలో సంపాదించేదంతా కూడా నీతో కూడా నశించిపోతుంది. తర్వాత మనుషుల యొక్క హృదయాల్లో ఉన్న ఆ స్థితిని కూడా గుర్తించగలిగే అంత శక్తి ఆయన నీడలో, పేతురు మానవుడే, ఆయన నీడ తగిలిన వాడు స్వస్థత పొందుతున్నారు. తర్వాత ఆయన నోటి మాటను బట్టి లేచి నడవమన్నప్పుడు లేచి నడిచాడు. తర్వాత పరిశుద్ధాత్మ తన చేతులు ఎవరి మీద ఉంచుతున్నారో అలాంటి వారు పరిశుద్ధాత్మను పొందుతున్నారు. అదే కాకుండా వాళ్ళ హృదయము ఎలా ఉందో కూడా చెప్తున్నాడు. హృదయం ఎలా ఉందంట? నీవు ఘోర దుర్మార్గతలో దుష్టత్వంలో ఉన్నట్టుగా నాకు కనబడుతున్నది. పిల్లరా, ఒకరి యొక్క స్థితి కనబడుతుంది. ఎదుట వాని యొక్క నువ్వు భక్తిలో పెరుగుతుంటే, భక్తిలో అభ్యాసం పెరుగుతుంటే వాని స్థితి ఏమిటో నీకు అర్థమవుతుంది. అర్థమై ఏం చేస్తాం? డబ్బు తీసుకున్నాడా? తీసుకోలేదు. ఎందుకని? అది ద్రవ్యం వలన వచ్చేది కాదు అని చెప్పి ఒక మాట చెప్తున్నాడు. ఈ నీ చెడు తరపున మాని ప్రభుని వేడుకో, నీ హృదయాలోచన ఒక్కవేళ అక్కడికి కూడా ఏమన్నాయంటే, ఈ నీ చెడుతనమును మానుకొని ఒకవేళ ప్రభుని వేడుకో, ఒకవేళ నువ్వు క్షమించబడవచ్చునేమో అన్నాడు. క్షమించబడవచ్చునేమో అన్నాడు. పిల్లరా, ఎవరికి చెప్పాడు? పేతురు ఎవరికి చెప్పారండి? గారడీ సీమోనికి చెప్పాడు. గారడీ సీమోన్ ఏమంటున్నాడు? నువ్వు చెప్పినది
ఏది నా మీదకి రాకుండానట్లు మీరే నా కొరకు ప్రార్థన చేయండి. మీరే నా కొరకు. ఎవరిదండి తప్పు? ఎవరు చేయాలంట ప్రార్థన? ఎవరు తప్పు చేస్తున్నారు? ఎవరు ప్రార్థన చేయాలి? అడుగుతున్నాడు. మీరే నా కొరకు ప్రార్థన చేయండి. నీ దుష్టత్వం నీకు అర్థం అవుతున్నప్పుడు, నీ పాపము నీకు అర్థం అవుతున్నప్పుడు, నీ చెడు తలంపులు నీకు అర్థమవుతున్నప్పుడు, నీ చూపులు నీకు అర్థమవుతున్నప్పుడు, నీ వినికిడి ఎలా పాడు చేస్తున్నావో నీకు అర్థమవుతున్నప్పుడు, ఆ ఆత్మ నీలో ఉంచాడు కదా దేవుడు. అది నీకు అర్థమవుతున్నప్పుడు నీ గురించి ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలి? మనమే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినట్టే అర్హత లేకుండా ఒకవేళ సేవకు దగ్గరికి వచ్చి నీకు అర్హత లేదు, ప్రార్థన చేయమంటాం, ప్రార్థన చేస్తాను, పంపిస్తాను. జయమా విడుదల చెప్పండి. మంచి ఒక ఐదు ఆఫీసరు లేకపోతే ఒక మినిస్టరు మనకు తెలిసిన ఉన్నాడు అనుకోండి, ఉన్నాడు. అయితే మనకు సమీపస్తుడు, బంధువుడే, కానీ మనకు సరైనటువంటి ఏం లేదు, చదువు లేదు, కానీ ఉద్యోగం, పలానా ఉద్యోగం నాకు కావాలి అని అంటే అతని యొక్క రికమెండేషన్ చెల్లుతుందా? కాబట్టి అతని రికమెండేషన్ చెల్లుతుందా? ఒకవేళ చల్లకపోయినా పరిస్థితి చెల్లించేటట్లుగా వాళ్ళు చేస్తారు. ఎందుకంటే లోకంలో ఉన్న న్యాయస్థానము న్యాయాన్ని అన్యాయాన్ని న్యాయంగా చేయగలుగుతుంది లోపం. కానీ దేవుడి దగ్గర న్యాయము న్యాయమే, అన్యాయము అన్యాయమే. కనుక మనకు న్యాయాన్ని చేకూర్చాలంటే దేవుడే న్యాయం. కనుక ఇక్కడ వారు ఒకవేళ ద్రవ్యమునిచ్చి నీకు ఎలిజిబిలిటీ లేకపోయినప్పటికీ కూడా నువ్వు కాదనుకున్నా కానీ ద్రవ్యం తీసుకొని ఏం చేస్తారు? వాళ్ళు పాస్ కాని వాళ్ళే పాస్ అయినట్టుగా చిత్రీకరించి ఉద్యోగంలోనికి చూస్తున్నావా లేదా ఈ దినాల్లో మనం? కనుక రక్షణ అనుభవం లేనటువంటి వారికి రక్షించబడ్డారు అని చెప్పేసి దేవుడు ఎవరైనా చేర్చుకుంటాడా? ఎవరి అక్కడ చెప్పబడిన మాట, ఈ నీ చెడుతనమును మాని ప్రభుని వేడుకో, ఒకవేళ నువ్వు క్షమించబడవచ్చు అని ఆ పొరపాటికి అతను ఒక మంచి సూచన ఇచ్చాడు. ఆ సూచనను బట్టి ఆయన తాను రక్షించబడవలసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, కానీ ఆయన రక్షించబడలేకపోయినాడు. కనుక ప్రియులారా, మంచి దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు, సేవకుడి దగ్గరికి వచ్చి నా కోసం ప్రార్థన చేయాలా అని అన్నా ఆ సేవకుడికి చేయలేకపోయినా చేయకున్న ప్రార్థన మాత్రం జరిగింది, కానీ ఆ పాపానికి విముక్తి జరగల, విమోచన జరగల. అందుకని కారడి ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ ఏం చేశాడు? నయమాను యొక్క ఎలీషా తీసుకోవాల్సినటువంటి సొమ్మును ఆయన తీసుకోలేదు. కార్యం జరగలేదా? యోర్దాను 7 సార్లు మునిగి లేచిన తర్వాత కుష్ఠవ్యాధి పోయి పాలుని శరీరంలో వచ్చింది కదా, ఒంటెలమే తీసుకొచ్చాడు అతను బంగారము, వినాయక వస్త్రాలు, కానీ తీసుకోవడానికి మనస్సు లేదు. అని నా యజమానుడైనటువంటి ఎలీషాకి, ప్రవక్త అయిన ఎలీషాకి ద్రవ్యం తీసుకోవడానికి మనస్సు లేదు, నేనన్నా తెచ్చుకోవాలని చెప్పేసి ఏం చేశాడండి? వెళ్ళాడు. గెహాజీ అంటే వెళ్ళాడు. వెళ్ళి ఏదో ఒక అబద్ధం పలికాడు. పలికి ఏం చేశాడంటే తెచ్చుకున్నాడు. మళ్ళీ మార్కెట్లోకి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? మరలా మార్కెట్లోకి వచ్చాడు. అక్కడే ఉన్నట్టుగా ఉన్నాడు. అని ఎలీషా ప్రవక్త అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాము గెహాజీ అని అంటే, నీ దాసుడునైనా నేను, ఏమంటాడండి? నీ దాసుడునైనా నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను.
ఎక్కడికి వెళ్ళలేదు. అప్పుడు అంటున్నారు ఆ, 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 ఆ. నా మనస్సు నీతో రాలేదా? చూడండి, నా మనస్సు నీతోటి రాలేదా? కనుక దేవుడు మనుషుల్ని ఎలా చేస్తున్నాడండి? మనస్సు కూడా ఎవరితో ఆ వ్యక్తితో వెళ్ళటానికి కూడా ఆ మనస్సుని అంత శక్తిని ఇస్తున్నాడు దేవుడు. ద్రవ్యమా కావలసింది దైవశక్తి. కాబట్టి మనం ఏం కోరుకుంటున్నాం? ద్రవ్యాన్ని కోరుకుంటున్నామా? దైవశక్తిని కోరుకుంటున్నామా? దేవుని సన్నిధికి వస్తున్నాం, పాపాన్ని విడిచిపెట్టడానికే విడిచిపెట్టలేని వారుగా ఉంటున్నాం. దైవశక్తిని కావాలా? లోక ద్రవ్యం కావాలా? ద్రవ్యం కోసం ప్రయాసపడుతున్నావా? ఆ మనస్సు చూడండి, నా మనస్సు నీతో రాలేదా? పేతురు ఏమంటున్నాడు? ఈ ఘోర దుష్టత్వములను దుర్నికి బంధకాల్లో ఉన్నట్లుగా నాకు కనబడుచున్నది. కనుక పిల్లల జీవితంలో మన పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగు చేస్తుంది. ఈ స్వభావము మనము కలిగి ఉండాలి. కనుక రక్షించబడిన అనుభవము మనం కలిగి ఉండాలి. రక్షణ పొందితే ఏది చేయకూడదో, ఏది చేయాలో, ఏది విసర్జించాలో, ఏది చేపట్టాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, ఇవి మనకు అవగాహన అవుతాయి. కనుక పరిశుద్ధాత్మ శక్తిని మనము కలిగి ఉండాలి. కనుక ఇక్కడ ఒక మాట చెప్తాడు ఏంటంటే, దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాట చూద్దామండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నాయందు మీరు 15వ అధ్యాయం 4వ వచనం, నాయందు నిలిచుండి మీ అందు నేను నిలిచి ఉండును. ప్రభు చెప్తున్న మాట ఎంత చక్కని మాట. నా యందు మీరు నిలిచి ఉండండి, నేను మీ యందు నిలిచి ఉంటాను. మీరు నా యందు నిలిచి ఉండండి. ఈ అన్యోన్యమైన బంధము ఎంత బంధం అండి? దేవుడితో బంధం. నాతో దేవుడు, నేను నీతో ఉంటాను. దేవుడు మనతో ఉండటం గొప్ప విషయమా? మనం దేవుడితో ఉండటం గొప్ప విషయం అండి? చెప్పండి చెప్పండి. దేవుడు ఒక ఉన్నతమైనటువంటి అధికారి మనుషులలో నీతో నేను స్నేహం చేస్తానయ్యా, నువ్వు నిన్ను నీకు స్నేహితులుగా చేసుకుంటాను అని అంటే అంటాడా? అంటాడు. ఒకవేళ అన్నాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? అబ్బా మంచి స్నేహం నాకు దొరికింది అని చెప్పేసి అతనితో స్నేహం చేస్తాం. అందరి స్నేహాన్ని వదిలిపెట్టేస్తాం, ఉన్నతమైన స్నేహాన్ని కోరుకుంటాం. అవునా కదండి? ఎంతమంది నాకు విజయశేఖరులు అంత చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఆ స్నేహితులందరినీ విడిచిపెట్టి ఒక మంచి స్నేహితుడితో, అంటే ఒక ఉన్నతమైనటువంటి అధికారి నీకు స్నేహితుడైనప్పుడు ఎక్కడికి వెళ్తాం? ఎంత షెడ్యూల్, ఎంత బిజీ షెడ్యూల్ అవుతుంది నీకు. అవునా కదా? కనుక ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, సృష్టికర్త చెప్తున్న మాట, సర్వోన్నతమైనటువంటి దేవుని యొక్క మాట, నాయందు నిలిచి ఉండి మీ యందు నేను నిలిచి ఉండును. నా యందు మీరు నిలిచి ఉండండి. అందరికీ ఇంకొక్కనే కాదు, సర్వ మానవాళి విషయంలో ఉద్దేశించినటువంటి మాట, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి. కనుక పిల్లరా, దేవుడు నాలో ఉన్నాడు. దేవుడు నాలో ఉంటే ఇద్దరు కలిగి, ఇప్పుడు కార్యంలో నేను ఇద్దరు ఉన్నాను. ఆయన ఆస్తి అంతా నేను, ఒకవేళ ఆయన బాగా ఆస్తి ఉందనుకోండి, ఆయనతో నేను నాతో ఆయన ఇద్దరు కలిసి ఉన్నాం అనుకోండి, మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహము ఎంతో బలంగా ఉందనుకోండి, అతని డబ్బు నాకు, నా డబ్బు అతనికి ఖర్చు, నాకు దగ్గర డబ్బు లేకపోయినా అతని డబ్బు నాకు ఖర్చు పెడతారు కదా. ఆయన జ్ఞానం నాకు, దేవుని జ్ఞానము, దేవుని బలము, దేవుని ధైర్యము,
దేవుని ఆదరణ, సమస్తమును ఏది లేదు అనడానికి లేదు కదా. దేవుడితో వింటే నా యందు మీరు నిలిచాడు, మీ యందు నేను నిలిచి ఉంటును. 7వ వచనం, నా యందు నేను నేను నా మాటలో నిలిచి ఉండినట్లుగా మీకేది ఇచ్చటము అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. ఏంటంటే ఇద్దరు దేవుని యందు మనము, మన యందు దేవుడు, ఈ అన్యోన్యమైన బంధము ఎవరైనా కోరుకుంటారంటే సర్వశక్తిమంతుడైన దేవుడు, శక్తిమంతుడైన దేవుడు, శక్తి లేనటువంటి మానవుని ఏం కోరుతున్నానండి? నాలో మీరు నిలిచి ఉండండి, నేను మీలో నిలిచి ఉంటాను. నాతో మీరుండండి, మీతో నేను ఉంటాను. నన్ను మీరు ప్రేమించినట్లయితే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. నన్ను మీరు విసర్జించినట్లయితే నేను మిమ్మల్ని విసర్జిస్తాను. కనుక పిల్లల, దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు లోకం ఎంతో ప్రేమించను అన్న మాట ఈ యొక్క మాటలో నెరవేర్పు లేదా? కనుక నీలో నెరవేర్పు లేదా? నిన్ను పిలవట్లేదా? కనుక నిన్ను కూడా పిలుస్తాడు. ఎలా చేయాలని? అక్కడ పాములైనటువంటి పేతురికి ఎలాంటి శక్తిని ఇచ్చాడంటే దేవుడు, ఎలాంటి శక్తిని ఇచ్చాడు? పోగొట్టుకున్నాడా? భయపడ్డాడు. శరీరాన్ని బట్టి అమ్మో ప్రాణం పోతుందేమోనని భయపడ్డాడు. కానీ పక్కకి వెళ్ళిపోయి ఏడ్చాడు. తన కన్నీరు ఏమైంది? తన కన్నీరు ఏమైందండి? తనకి క్షమాపణను కలుగు చేసింది. నీ కన్నీరు నీకు క్షమాపణను కలుగు చేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణాత్మకమైనటువంటి మానవ మనసుని కలుగు చేస్తుంది. కనుక ఈ దుఃఖము మరణములు కలుగు చేయదు. ఈ దుఃఖము మరణములు కలుగు చేయదు. శరీర సంబంధమైనటువంటి దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది అని అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నటువంటి లేఖలో రాశారు. కనుక ప్రియులారా, ఆ జీవితంలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను మనం గుర్తించినప్పుడు మనం వ్యర్థమైపోతున్నాం. నీకేం కావాలి? పేదరికి డబ్బులు అవసరమా? ఎలీషా ప్రవక్తకి డబ్బు అవసరమా? దేవుడే ఉండగా ఇంకేం అవసరం అండి? ఏమవసరం? ఏ లోటు లేదు. మానవుడికి ఏ లోటు లేకుండా మానవుడిని పరిశుద్ధుడుగా భూమి మీద ఆయన కార్యాలు చేయడానికి నేను పిలుస్తున్నాను. ఆయన నీతిని ప్రకటించడానికి నేను పిలుస్తున్నాను. ఆయన పరిశుద్ధతను ప్రకటించడానికి నేను పిలుస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం. వాక్యము ప్రకటించినంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు కాదు. కానీ వాక్యాన్ని నీలో నుంచి చూపించినప్పుడే నీవు పరిశుద్ధత, నీలో పరిశుద్ధత వాక్యాన్ని నువ్వు చూపించగలిగినప్పుడే. కనుక క్రైస్తవ జీవితం అనేది చాలా విలువైనది. క్రైస్తవులు అవుతున్న వారు చాలా మంది చంపేస్తున్నారు. ఈ దినాల్లో చాలా మంది చనిపోతున్నారు, హతసాక్షులు అయిపోతున్నారు. దేవుని వాక్యంలో హతసాక్షులు లిస్ట్ ఉన్నాయి కదా, ఉన్నా? కాబట్టి నీతిగా చనిపోయిన వాళ్ళ సంఖ్య వేరు, దేవుని మహిమ కొరకు హతసాక్షులు అయిపోయినటువంటి వారి యొక్క సంఖ్య వారు ఎక్కడ ఉంటున్నారు? మరి ఏ స్థానంలో ఉన్నారు? ప్రధాన స్థానంలో ఉన్నారు. దేవుని వాక్య నిమిత్తము హతసాక్షులైనటువంటి వారి సంఖ్య వేరేగా ఉంది. కనుక పిల్లరా, చాలా మంది చనిపోతున్నారు. చనిపోయినాక అమ్మో ప్రాణాన్ని ప్రేమించేవాడు, మనం ఒకసారి చెప్పుకున్నాం, తన ప్రాణాలను ప్రేమించిన వాడు ఆ నిమిత్తము తన ప్రాణమును ద్వేషించేవాడు దానిని పొందుకుంటాడు, కాపాడుకుంటాడు. నిజంగా వారికి వారసుడు. తన ప్రాణమును ప్రేమించేవాడు నన్ను ప్రేమించలేడు. తన ప్రాణమును నా నిమిత్తము పోగొట్టుకునేవాడు దాన్ని కాపాడుకుంటాడు అని రాయబడింది. మనల్ని మనం ప్రేమిస్తున్నాం. మనం ఇంకా ఆత్మ సంబంధమైన విడవలుగా మనం ఉన్నట్లయితే మనల్ని మనం ప్రేమించుకునే విధానంలో శరీరాన్ని ప్రేమించడం కానీ ఆత్మను ప్రేమిస్తాం. మనలో ఉన్నటువంటి ఆత్మను ప్రేమించినట్లయితే శరీరము మన బద్ధశత్రువు
పక్కన వాళ్ళ భార్య భర్తకు శత్రువా, భర్తకు భార్య శత్రువా, పక్కింటి వాడు నీకు శత్రువా, నీ కుమారుడు నీ కుమార్తె నీకు శత్రువా? ఎవరు నీకు శత్రువు? ఎవరండి? ఒక్కొక్కప్పుడు మంచిగా ఉంటాం, ఒక్కొక్కప్పుడు ఏమవుతా ఉంటాం, మనం శత్రువులుగా ఉంటాం. కానీ ఎప్పుడు శత్రువు నీతోనే ఉన్నాడు. ఈ శరీరమే నీకు శత్రువు, నీ శరీరమే నీకు శత్రువు. కనుక నీ శరీరేచ్ఛల్ని ఏం చేయాలి? సిలువ వేయాలి, వాటిని చంపేసుకోవాలి. అప్పుడు నీవు ఆత్మపూర్ణుడై ఈ శరీరాన్ని జీవింపజేస్తావు. ఒక్క మాట చదువుకొని ముగించుకున్నాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం, 16 నుంచి 14వ వచనం చూద్దామండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందలపాలైన ఎడల మహిమా స్వరూపమైనటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు కనుక మీకు తండ్రి. ఏంటండి? ఎలాగా? క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందలపాలైన ఎడల, నిందలపాలు మన మీద నింద అంటే ఏంటండి? చేసిందా చేయిందా? చేయింది నింద, చేసింది ఏమంటారు? సత్యమే. చేయింది నింద. ఎంతమంది మీద నిందలు వేయట్లేదండి? నేను నింద పాలు కాలేదు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? నిందల పాలు కాలేదు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఏదైనా నింద నీ మీదకి రాలేదా ఈ వయసు వరకు? కానీ ఇప్పుడు ఏమన్నారంటే క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపమైనటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. అప్పుడు సంతోషం. దేవుని ఆత్మ నీలో నిలుచున్నాడు అంటే సంతోషమా? సంతోషం కాదా? అవునే, సంతోషమే. కానీ నింద సంతోషమా? నింద భరిస్తేనే సంతోషమా? నింద భరించకపోతే సంతోషమా? ఇప్పుడు దేవుని ఆత్మ నీలో నిల్చున్నానంటే సంతోషమే కదండి, అవునా కదా? మరి దేవుని ఆత్మ నీలో ఉండాలంటే ఏం చేయాలి? చెప్పమా, ఏం చేయాలి? నింద పడాలి. మరి నింద పడటానికి కోరుకుంటాం మనం. నింద ప్రభావాలు నిందలు వస్తే పోకుండా దేవుని ఆత్మ నాలో ఉంటుంది. ప్రియులారా, ఈ కీస్ మనకు తెలియట్లా, ఈ సూత్రాలు మనకు తెలియట్లా, ఈ సిద్ధాంతాలు మనకు తెలియట్లా. మన సిద్ధాంతంతోనే భక్తి చేస్తున్నాం. దేవుని యొక్క సిద్ధాంతంతో మనం భక్తి చేయట్లా. కనుక ఇక్కడ మహిమ స్వరూపమైనటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీ తల్లిలో క్రైస్తవులైనటువంటి వారు ఇప్పుడు ఏదైనా ఒకటి కానిది మీ మీదకి వచ్చినప్పుడు సంతోషమా? చెప్పండి, సంతోషిస్తామా? సంతోషించండి. నీ మనసు ఎలా ఉందో అంతటి వరకు నీవు సిద్ధపడ్డావా అనేది ప్రశ్న వేసుకో. తప్పనిసరిగా నీకు దేవుడు నీలో ఉన్నాడు, దేవుని ఆత్మ నీలో నీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యత అనే ఫలాన్ని మనం సంపాదించుకోవాలి భూమి మీద. చూడండి, తర్వాత మీలో ఎవడనో నాగంతుడిగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, పరులకి పొగవాడిగా కానీ బాధ అనుభవింప తగదు. అంటే బాధ అనుభవింప తగదు. ఏమిటి? దొంగగా కానీ, దుర్మార్గుడిగా కానీ, అర్హతుడిగా కానీ, పరుల జోలికి పొగవాడిగా కానీ బాధ. ఈ దొంగకి బాధ వస్తుంది, పరుల్లోకి పోతే బాధ వస్తుంది, తర్వాత దుర్మార్గుడిగా ఉంటే బాధ వస్తుంది, నరహంతుడిగా ఉంటే నరహంతుడు అంటే క్రొత్త నిబంధనలో కోపము, నీ పొరుగువాని మీద కోపము కలిగిన వాడే నరహంతకుడు అని స్పష్టంగా ఉంది బైబిల్లో. కనుక ఇక్కడ అలాగా
వచ్చిన బాధ అనుభవింప తగదు. దానివల్ల పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుని మహిమపరచవలెను. క్రైస్తవుడైనటువంటి వారికి బాధ కలిగి ఇలాంటి బాధలు దొంగలు అన్నారు, దొంగ కాదు, నువ్వు నరహంతుడు కాదు, నువ్వు దుర్మార్గుడు కాదు అని నేను అన్నారనుకోండి, దానిని బట్టే ఏం చేయాలంట? సంతోష బాధ ఇక్కడ ఏమన్నా బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుని మహిమపరచాడు. అందుకని దేవుడు ఈ లోకంలో తన ప్రజను ఏర్పరచుకున్నాడు. తన ప్రజ ఒక ప్రత్యేక జనాంగము కనుక మనం ఆయన బిడ్డలము, ప్రత్యేకమైనటువంటి వారము మనం కనుక మహిమపరచవలెను. తీర్పు దేవుని యొక్క ఆరంభపు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని స్వార్థకు అవిధేయులైన వారికి ఏమోను. ఎక్కడి నుంచండి? లోకంలో రక్షించబడ్డాము అని ప్రార్థనకి వెళ్ళేవాడు నాకు కనపడుతుంటే ప్రార్థనకి వెళ్ళనోడి సంగతి ఏంటి? అవునండి, నేను ప్రార్థనకి వెళ్ళాను అని అంటే అన్ని కార్యక్రమాలన్నీ భూమి మీద అన్ని చేస్తూ ఉంటాం కదండి. ఏం చేస్తూ ఉంటాం? పెట్లోనే పెట్టి తీసుకెళ్తాం, చచ్చిపోతే పెట్లోనే పెట్టి తీసుకెళ్తాం. ఇంకా అన్ని ఇస్తున్నాడు చేయట్లేదు కదా, చక్కగా చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలన్నీ పాటలతోటి, పాస్టలతోటి, ప్రార్థనలతోటి అన్ని చేస్తున్నాం. కానీ వెళ్ళేది ఎక్కడికండి? ఎక్కడికి వెళ్తున్నాడు? నరకానికి వెళ్తున్నాడు. అంటే రక్షణ లేనివాడిగా ఉన్నాడు. రక్షణ లేని వాడికే ఈ చర్య చేస్తే, రక్షణగా ఉన్నాడని చెప్పుకొని క్రైస్తవుడు అయినందుకే ఆ చర్య చేస్తే అతను నరకానికి వెళ్తే రక్షణ లేనివాడి సంగతి ఏమిటి? రక్షణ లేనివాడి సంగతి ఏమిటి ఆలోచిద్దాం. కనుక కదా ఇక్కడ రాయబడిన మాట, తీర్పు దేవుని యొక్క ఆరంభం కాలం వచ్చినది, అది మన యొద్దనే ఆరంభమైనది. దేవుని స్వార్థకు అవిధేయులైన వారికి ఏమవును? మరియు నీతిమంతుడే రక్షించబడుట దుర్లభమైతే భక్తిహీనుడు పాపి ఎక్కడ నిలుపును? అవునండి, నీతిమంతుడు అని చెప్పుకుంటున్నాం. అవునండి, క్రైస్తవుడు అంటే నీతిమంతుడు అని అర్థం. నీతిమంతుడే రక్షించబడటం అంటే దుర్లభమైతే ఎక్కడ పాపి ఎక్కడ నిలుచును? ఎంత స్థితి పాపి ఎక్కడ నిలుచును? కనుక నేను పాపం లేని వాడిని, నాలో దోషం లేదు అని మనం చెప్తాము. చూడండి, నీతిమంతుడే దేవుడి దృష్టికి నీతిమంతుడుగా మనం మారాలి. మనుషుల దృష్టికి నీతిమంతుడు అనుకున్నవాడే ఎక్కడికి వెళ్తున్నాడంట? రక్షణ లేనివాడుగా ఉంటున్నాడు. క్రైస్తవుడు అనుకున్నవాడు అన్ని పనులు చేసి తీసుకెళ్తున్నారు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడు? కనుక ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహం చేసిన మనం మార్పు చెంది, పరివర్తన చెంది, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా ఆయన బిడ్డలుగా మనం మన స్వభావాన్ని మార్చుకొని మనం ఆయనకు అప్పగించుకోవాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై, బాధపడేవారు ఏంటంటే సత్ప్రవర్తన. బాధపడితే ఏదైనా బాధ వస్తే ప్రార్థన మానేస్తాం, ప్రార్థన చేయడం మానేస్తాం, బైబిల్ చదవడం మానేస్తాం, దేవుడి సన్నిధికి రావడం మానేస్తాం బాధ వస్తే. అవునా కదండి? అలా ఉంటున్నారా లేదా? చూడండి ఏమంటారంటే, కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా బాధపడేవారు ఎవరంట? దేవుని చిత్త ప్రకారంగా బాధ, దేవుని మహిమపరచాల్సింది పోయి బాధపడేవారంట. ఎలాగైపోతున్నారంట? ప్రార్థన మానేస్తున్నారు, బైబిల్ చదవడం మానేస్తున్నారు, వాక్యం చదవడం మానేస్తున్నారు, పాటలు పాడటం కూడా మానేస్తున్నారు. కానీ ప్రజలు సంతోషం ఉంటే పాటలు ఎంత పాడతారో మాకైతే దాడులైన పడుతుంది. ఇక్కడ పాటలు ఎంత సంతోషంగా ఉన్నారో అనుకుంటున్నాం, కానీ ఇక్కడ వేడు ఎంత పాటలు పాడుతూ ఉంటాం. కనుక పిల్లరా, మనం ఇక్కడ దేవుని చిత్త ప్రకారంగా బాధపడిన వారు సత్ప్రవర్తన గలవారై, సత్ప్రవర్తన
మన ప్రవర్తన ఎలా ఉండాలి? సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగిన వారై, అంటే మంచి ప్రవర్తన గల వారై నమ్మకమైన సృష్టికర్త తమ ఆత్మను అప్పగించుకోవడం అనేను. ఏం అప్పగించుకోవాలి? ప్రభా నీకే అప్పగిస్తున్నాను, శరీరాన్ని నీకే అప్పగిస్తున్నాను. శరీరం ఆత్మ ప్రభు చనిపోయే ముందు ఏమంటున్నానండి? తండ్రి నా ఆత్మను నీకు అప్పగిస్తున్నా. నీ ఆత్మను అప్పగిస్తున్నావా? అమ్మో ఆత్మ వద్దులే, శరీరాన్ని ఏం చేయాలి? ఇప్పుడు శరీరమే మనకి ప్రీతి. ప్రభా నా ఆత్మ నీకు అప్పగించుకున్నా అంటే ఈ రోజు తీసేసుకుంటాడేమో దేవుడు అని. ఒకసారి మాచర్ల దగ్గర రెంట చిత్తలు అనే ఉంది. అక్కడ చనిపోయే పరిస్థితిగా ఉంటే వెళ్ళి చావుకులు ఇద్దరు వైజాగ్ నేను ఇద్దరు వెళ్ళి ప్రార్థన చేస్తా. ప్రభా ఈ ఆత్మని నీకు అప్పగించేస్తున్నానని ప్రార్థన చేశాను. అన్నా అదేంటన్నా, సాల్మనయ్య గారు కూడా ఉన్నారు. ఓయ్ నువ్వు అలాంటి ప్రార్థన చేస్తే ఇప్పుడు మనం ఇక్కడ ఉండిపోవాల్సి వస్తుందయ్యా. మనం ఇప్పటికి వెళ్ళిపోవాలి కదా మనం. నువ్వు ఆ ప్రార్థన చేస్తావేంటి? జబ్బులు పోగొట్టమని కాదు, ఈ ఆత్మని నీకు అప్పగించేస్తున్నాను ప్రభా అని ప్రార్థన చేస్తే, నువ్వు అట్లా చేస్తే ఇక్కడే ఉండాల్సి వస్తాయా మనం? మళ్ళీ ఆయన్ని ఏం చేయాలి? ఆ వ్యక్తిని తీసుకెళ్ళి మళ్ళీ అవన్నీ కార్యక్రమాలన్నీ చేసి వెళ్ళాలి. ఆ ప్రార్థన చేయాలి. ఏ ప్రార్థన చేయాలి? ఆత్మ కొంతమంది ఇలా జరుగుతుంటే కొన్ని స్థలాల్లో వాళ్ళు అన్నారు, నాకు పేరపడి వచ్చి మీ ఇంటికి వచ్చానమ్మా అంటే, అయ్యా నువ్వు ఎందుకు వచ్చావు? నువ్వు అసలు నువ్వు వచ్చిన ఉద్దేశం ఏమిటి? ప్రార్థన చేయడానికి వచ్చాను. ప్రార్థన చేయడానికి వచ్చే అంటే ఎవరు పంపించాడంటే, అమ్మో మా ప్రాణము పోతుందేమో, ప్రాణం మీద అంత ప్రీతి కనుక ఇక్కడ నమ్మదగిన దేవునికి సృష్టికర్తకి మన ఆత్మని అప్పగించుకోవాలి. అని అప్పగించుకోవాలి. శరీరాన్ని ప్రేమిస్తే, శరీరాన్ని పునదాన్ని ప్రేమిస్తే ఏది నీ వెంట వస్తుందండి? ఏది నీ వెంట వస్తుంది? శరీరాన్ని ఏం చేయాలి మనం? శరీరం కంటే ఆత్మని ఎక్కువగా ప్రేమించి ఆత్మ విషయమై శరీరాన్ని లోపలించి జీవించినప్పుడే ధన్యుడు కాగలుగుతాడు. ప్రార్థన చేసుకున్నామండి. ఒక్క 2 నిమిషాలు అందరూ ప్రార్థనలో గడుపుదాం. అందరూ లేచి నిలబడండి. అందరూ లేచి నిలబడుతున్నాం. కూర్చున్నారు. ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం, ముగించేసుకుందాం. ప్రభుని అడుగుదాం. పునర్జన్మ సంబంధమైన స్నానము నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తుంది, నిన్ను పవిత్రతలోనికి నడిపిస్తుంది. పాపంలో నుంచి నిన్ను విడిపించి నిన్ను పరిశుద్ధునిగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు పాపములైనటువంటి వారిని ఏర్పరచుకొని వారిని ఎంత శక్తివంతంగా చేశాడు. వారి నీడలో శక్తిని పెట్టాడు, వారి మాటలో శక్తిని పెట్టాడు, వారి చేతుల్లో శక్తిని పెట్టాడు, వారి మనస్సులో శక్తిని పెట్టాడు. ప్రార్థన చేస్తావా? లోబడినట్లయితే దేవుడు నిన్ను బాగా బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దామండి. క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించవలసింది. అయ్యో ఆ బాధలు మాకు వద్దునాయి అనకూడదు. ఒకవేళ బాధ పడినట్లయితే సత్ప్రవర్తన గలవారై దేవుని సన్నిధికి మానవీయుడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని మహిమపరచు, దేవుని సన్నిధికి రా, దేవుని వాక్యాన్ని చదువు, దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి, ప్రభువునందు ఆనందించు. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. మహిమగల దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవునికి ఈ ఆత్మను అప్పగించు. దేవుడు అన్యాయస్తుడు కాదండి. మనుషులు నమ్ముతున్నాం, దేవుని నమ్మలేని మనం నమ్ముతున్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుల ప్రేమలో మాట్లాడి ఈ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాను.
ఇప్పటివరకు మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి మీ వాక్కులు తెలుసుకుంటున్నారు ప్రభా. అందరి హృదయాలు తెరవండి నాయన ప్రభా. మేము భౌతికంగా లోకరీతిగా ప్రభా నాతని శరీరం బట్టి ప్రభా మేము ప్రార్థించేవారని కాకుండా మా ఆత్మను నీకు అప్పగించుకునే నీతిలో నీ పరిశుద్ధతను దేవా మేము సంపాదించుకోవడానికి సహాయం చేయాలి ప్రభా. మామూలుడు ఆయన ఏ శక్తి లేనివాడు ప్రభా చాలరిగా ఉన్నటువంటి పేదలను మీరు పిలుచుకోండి. ఎలాంటి శక్తివంతునిగా చేశావు నాయన, మా బలవంతునిగా చేశావు, మా ముందు ఉంచావు నాయన. నీ క్రీస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ కార్యాలు ఆశ్చర్యములు అద్భుతములు మమ్మల్ని మీకు అప్పగించుకోగలిగి ఆ స్థితి నాకు మాకు దయచేసి మా ప్రభుని మన రక్షకుడిని ప్రీతి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించున్నాను. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఒక పాట పాడుచుండగా కానుకలు సమర్పించుకుందాం.